ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ రోజు అమ్మ చేతి అంట్లో? ఈ రోజు వచ్చేసి మెంతి కూర ఉంటుంది కదా, మెంతి రొయ్యల కూర చేస్తాం. అన్నిటి కాంబినేషన్ బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఆకు తొందరగా అన్నిట్లో కలిసిపోతుంది. మీరు మటన్ లో వాడుకోవచ్చు, రొయ్యల్లో వాడుకోవచ్చు, చికెన్ లో వాడుకోవచ్చు. సో మెంతి కూర అంత బాగా టేస్టీగా కలిసిపోద్ది అనమాట. సో అయితే మెంతి కూర అలానే రొయ్యల కాంబినేషన్. ఈ రెసిపీ పేరు అంటే మెంతి రొయ్యల కూర. దాన్ని ఇప్పుడు మనం చేయబోతున్నాం మెంతి రొయ్యల కూర. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మెంతి రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, పసుపు, కారం, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, మెంతి కూర, నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ రెసిపీ చేయడానికి మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ పొయ్యి వెలిగించేసి ఆయిల్ వేయండి. ఓకే. ఫస్ట్ పచ్చి రొయ్యలు తీసుకుంటున్నాను, ఉల్లిపాయలు, పసుపు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే. ఇది కూడా సమ్మర్లో తినే రెసిపీ అనమాట. దీనికి ఏం మసాలాలు ఉండవు, ఏముండవు అనమాట. ఇప్పుడు మనం పసుపు, కారం, అల్లం వెల్లిపాయ వేసాం కదా, నెక్స్ట్ ఉప్పు, కొంచెం నూనె ఇందులోంచి తీసి ఈ సమ్మర్లో మనము మసాలాలు అవి ఏమి లేకుండా వండుకోవాలి అన్నప్పుడు ఇది ఉట్టి అల్లం వెల్లిపాయ ఒక్కటే వేసి వండుకుంటాం అన్నమాట. మసాలాలు అవి లేకుండా. ఈ డిష్ మా చెల్లెలు చాలా బాగా చేస్తుంది. దీన్ని మనం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కలపడం వల్ల మనకి ఆ రొయ్యలకి అవన్నీ పడతాయి కదా. నేను ఇప్పుడు మీకు వెంటనే వేస్తున్నాను, అలా ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట, ఊరుతాయి అన్నమాట. ఓకే ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, ఉల్లిపాయ కూడా మనం ఏమి అన్ని కలిపిన దాంట్లోనే వేస్తాం. అవును. సో ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ రొయ్యలకి వస్తాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి అవన్నీ ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తాం. చూద్దామా? బాగా వేగుతున్నాయి. ఫిష్ లానే కదా, ప్రాన్స్ కూడా తొందరగానే ఫ్రై అవుతాయి. కొంచెం వాటర్ వేస్తే ఇది మూత పెట్టండి, ఉడుకుతుంటుంది. చూద్దాం. కూర ఉడికింది కదా, ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి కూర మంచిగా ఆరబెట్టుకొని సన్నగా ముక్కలు వేసుకోవాలి. మెంతి కూర బాగా ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను. ఇప్పుడు అది బాగా కలిపేసిన తర్వాత ఆకు ఉడకాలి కాబట్టి కొంచెం మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. దించే ముందు నెయ్యి వేయాలి, కొంచెమే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఎందుకు? మనం మెంతికూర వేసాం కదా, దాని చేదు అది పోయి బ్యాలెన్స్గా ఉంటుంది అన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది. అదే నాన్ వెజ్ లో వేయం కదా అలా అని చెప్పి ఎక్కువ అక్కర్లేదు, ఒక స్పూన్ వేస్తే చాలు. సపోజ్ నాకు ఎందుకో కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది, వేస్తాను. అందులో ఆకుకూర కూడా తొందరగా, అవును, అందులో సన్నగా కట్ చేస్తాం కదా, తొందరగా అయిపోతుంది. అసలు కారం కంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది.
ఇది మరీ పులుసుగా ఉంటే బాగోదు, కొంచెం దగ్గరికంటే రావాలి కూర. ఓకే. సో మన వంట అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. మెంతి రొయ్యల కూర రెడీ. వీణా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఓకే. మెంతి రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, పసుపు, కారం, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, మెంతి కూర, నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. మెంతి రొయ్యల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రొయ్యలు తీసుకోవాలి. తర్వాత దానికి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఈ కలిపి పెట్టుకున్న రొయ్యలను వేసేసి బాగా వేగనివ్వాలి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గించిన తర్వాత మూత తీసి మళ్ళీ దానిలో కొద్దిగా నీళ్లు పోసి రొయ్యల్ని బాగా ఉడికించుకోవాలి. సో మళ్ళీ ఇప్పుడు మూత తీసి ఫైనల్ గా సన్నగా కట్ చేసుకున్న మెంతి ఆకును వేసుకోవాలి. ఆకంతా బాగా కలిసి ఉడికింది అనుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కూర మొత్తాన్ని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని దింపబోయే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మెంతి రొయ్యల కూర రెడీ.